నగర్లోని మూన్ షైన్ పబ్ లో మందుబాబుల గొడవ కలకలం రేపింది. పబ్ లో యువతి విషయంలో రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. యువతితో డాన్స్ చేస్తున్న వ్యక్తిని అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. మద్యం మత్తులో ఇరు వర్గాలు దాడి చేసుకున్నాయి. దీంతో ముగ్గురు వ్యక్తులకు గాయాలు కావడంతో హాస్పిటల్ తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకున్న ఫిలిం నగర్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. జూబ్లీ హిల్స్ ఫిలిం నగర్ లోని మూన్ షైన్ పబ్ లో మందుబాబుల గొడవ కలకలం రేపింది. పబ్ లో యువతి విషయంలో రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. యువతితో డాన్స్ చేస్తున్న వ్యక్తిని అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. మద్యం మత్తులో ఇరు వర్గాలు దాడి చేసుకున్నాయి. దీంతో ముగ్గురు వ్యక్తులకు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకున్న ఫిలిం నగర్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరింత సమాచారం మా క్రైమ్ ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, అసలు పబ్ లో గొడవ ఏంటి? ఇప్పుడు ముగ్గురు పరిస్థితి ఎలా ఉంది? పూర్తి వివరాలు ఏంటి? రైట్ సంతోషి, పబ్ లో మాత్రం రాత్రి 12 గంటల సమయంలో కూడా వీళ్ళందరూ కూడా పబ్కి వెళ్ళడం జరిగింది. మందుబాబులు కూడా ఒక యువతితో డాన్స్ చేస్తున్న ఘర్షణలో కూడా మరొక యువకుడు వచ్చి అమ్మాయితో డాన్స్ చేయడం అనేది కూడా జరిగింది. ఎందుకంటే మరి వీళ్ళు పబ్కి రావడము, ఆ పబ్ లో డాన్స్ చేయడం అనేది కూడా అక్కడ అమ్మాయితో చెలరేగిన ఘర్షణకి, ఎందుకంటే ఒకరి తర్వాత ఒకరు కూడా డాన్స్ చేస్తూ కూడా అమ్మాయిలో గొడవ పడడం జరిగింది. ఈ ఇద్దరి మధ్య కూడా గొడవ ఎక్కువ వాళ్ళు కొట్టుకునేంత వరకు కూడా దారి తీయడంతో ఆ మందుబాబులు ముగ్గురు కలిసి కూడా ఒకరి మీద దాడి చేయడం బట్టి ఇంకా మిగతా వ్యక్తులు కూడా అక్కడికి రావడం జరిగింది. ఆ పబ్ లోనే ఉన్న వాళ్ళు కూడా గొడవను సద్దుమణించడానికి వచ్చిన వారిలో ముగ్గురికి గాయాలు కూడా అయ్యాయి. వాళ్ళకి ఒకరికి తల పగిలినట్టుగా తెలుస్తుంది, ఒకరికి మొహం మీద గాయమైనట్టుగా కూడా తెలుస్తుంది. సంతోషి, వాళ్ళకు గాయాలైన వారిని వాళ్ళు వెంటనే హాస్పిటల్ కి తరలించడం కూడా జరిగింది. అదే విధంగా వెంటనే అక్కడ పబ్బు యాజమాన్యం కూడా అలర్ట్ అయిపోయి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళు ఇప్పుడు ఫిలిం నగర్ పోలీసులు అయితే వాళ్ళని విచారించడం జరుగుతుంది. వాళ్ళు పోలీసుల అదుపులోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. సంతోషి. రైట్ నిర్మల, థ్యాంక్ యూ.